కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కథ చెప్పుకుందామా? హామీ పత్రం. చంద్రం అనే పేద యువకుడొకడు మల్లన్న శెట్టి దుకాణంలో గుమ్మస్తా ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. మల్లన్న శెట్టి చంద్రం వచ్చిన పని తెలుసుకుని, నాకు గుమ్మస్తా అవసరం ఉన్నమాట నిజమే, అయితే నేను సరుకులు కొనుగోలు చేసుకురావడానికి వారంలో ఒకరోజు పట్నం వెళుతుంటాను. ఆ రోజు దుకాణంలో జరిగిన అమ్మకం డబ్బు గుమ్మస్తా దగ్గరే ఉంటుంది కదా. లోగడ నేను ఇద్దరి వల్ల మోసపోయాను. అందువల్ల నీకు ఉద్యోగం కావాలంటే ముందుగా 1000 రూపాయల పూచీకత్తుగా నాకు జమ చెయ్యాలి. లేదా నువ్వు నమ్మకమైన వాడివేనని 2 పెద్దల చేత చెప్పించి ఆ మొత్తానికి వాళ్ల చేత హామీ పత్రం ఇప్పించు అన్నాడు. శెట్టి మాటలు విన్న చంద్రం ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా, సాయంత్రం దుకాణం మూశాక నా వెంట రండి. మీరడిగిన హామీలలో ఏదో ఒకటి ఇప్పించగలను అన్నాడు. ఆ సాయంత్రం చంద్రం శెట్టిని వెంటబెట్టుకొని వడ్డీ వ్యాపారి వరదరాజులు ఇంటికి వెళ్ళి ఆయనతో తను వచ్చిన పని చెప్పి వడ్డీకి 1000 రూపాయలిమ్మన్నాడు. అందుకు వరదరాజులు నవ్వి, నా ఇంటి పక్క గుడిసెలో కాపురం ఉంటున్న నిన్ను చాలా కాలంగా ఎరుగుదును. శెట్టి నీకు 200 జీతం ఇచ్చినా అది నీ కుటుంబం బతకడానికే సరిపోతుంది. అందువల్ల నువ్వు అసలు తీర్చే మాట అలా ఉంచి వడ్డీ కూడా కట్టలేవు, ఇక వెళ్ళు అన్నాడు. అప్పుడు చంద్రం శెట్టితో, అయ్యా, డబ్బు కోసం చేసే ప్రయత్నం ఫలించలేదు. ఇక పెద్ద మనుషుల చేత హామీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను రండి అంటూ శెట్టిని గ్రామ పెద్ద గంగన్న దొర దగ్గరకు తీసుకుపోయి ఆయనకు తను వచ్చిన పని చెప్పాడు. గంగన్న దొర చంద్రం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, నీ పేరు చంద్రం అన్నమాట. సరే, వీధి పెంట పోతూ నిన్ను చాలాసార్లు చూశాను. నీ ఈడు వాళ్ళు చాలామంది గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం లాంటి చెడ్డ పనులు చేయవని నా నౌకరు చెప్పగా విన్నాను. అంత మాత్రాన నీ ఉద్యోగానికి నేను హామీ ఉండటం ఏమిటి? నేనేమైనా నీ పెదనాన్ననా మేనమామనా? పో పో అనేశాడు. చంద్రం మారు మాట్లాడకుండా శెట్టిని వెంటబెట్టుకొని గ్రామ కొత్వాలు దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి హామీ ఉండమన్నాడు. కొత్వాలు చంద్రం కేసి కళ్ళెర్ర చేసి, ఒరే కొండంత వాణ్ణైన నేను గులకరాయి పాటి లేని నీకు నమ్మకస్తుడు, సత్ప్రవర్తన గలవాడంటూ మల్లన్న శెట్టికి హామీ ఇవ్వాలా అంటూ చప్పట్లు చరిచి భటుణ్ణి పిలిచి, వీడు రాటు తేలిన పాత నేరస్తుడై ఉండాలి, అవునా అన్నాడు. భటుడు చంద్రాన్ని చూసి, ఈ కుర్రవాడిది చెరువు కట్ట దిగునున్న కొంగల చింత పక్కన ఇల్లు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మంచివాడు అని చెబుతూ ఉంటారు, పాపం నిరుద్యోగి అన్నాడు. భటుడు మాటలతో కొత్వాలు కాస్త శాంతపడి, అలాగా అని తలాడించి, ఏమైనా నిరుద్యోగమైన వాడు అట్టే కాలం దొంగ కాకుండా ఉండలేడు, ఓ కంట కనిపెట్టి ఉండు అని భటుడికి చెప్పి చంద్రంతో, వేగిరం ఇక్కడి నుంచి పో, ఇది పెద్ద మనుషులు కాలు పెట్టకూడని స్థలం అన్నాడు. చంద్రం అక్కడి నుంచి శెట్టి వెంట బయలుదేరాడు. దారిలో వాడు శెట్టిని, అయ్యా, నేను దురదృష్టవంతుణ్ణి, ఏ ఒక్కరి నుంచి నమ్మకొస్తున్న హామీ పత్రం సంపాదించలేకపోయాను అన్నాడు. ఆ మాటలకు శెట్టి చిన్నగా నవ్వి, నువ్వు గ్రహించావో లేదో, ఇవ్వమంటూనే ఆ ముగ్గురు నీకు ఎంతో విలువైన హామీ పత్రాలిచ్చారు. రేపే వచ్చి ఉద్యోగంలో చేరు అన్నాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.